ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4.5 ఏళ్లుగా జరిగిన ప్రజాస్వామ్య అపహాస్యం, రాజ్యాంగాన్ని కాలరాయటం, ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర సంకారానికి శ్రీకారం చుడుతూ నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా అనే కార్యక్రమం ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఒక చారిత్రక సభ. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోయే రాజకీయాలకు ఒక పునాది నాంది నిన్నటి తాడేపల్లిలో జరిగిన ఈ జెండా సభగా మనం అభివర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలతో పాటు మాలాంటి యువత విద్యార్థులు కూడా ఈ యొక్క మహాకూటమిని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నిన్న, ఇది జరగాల్సింది జగన్ అనేవాడిని ఇంటికి పంపించాలి, హలో ఏపీ బై వైసీపీ పేరుతో ఏదైతే సమర సంకారం పూవించారో పవన్ కళ్యాణ్ గారు, దానికి నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేసే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ రేపు జరగబోయేది ఎన్నికల సమర సంకారం కాదు, మరో స్వతంత్ర పోరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ఏదైతే తెలుగుదేశం జనసేన కూటమితో పాటు యువత విద్యార్థులు, రైతులు, మహిళలు, కర్షకులు, దళితులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరో స్వతంత్ర పోరాటానికి సమర శంఖారావం నిన్న తాడేపల్లి సభలో పూరించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిన్న జరిగిన టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కూడా ఎంతో భయంకరంగా పెరిగిపోయినాయి. ఏం జరుగుతుందనేది ప్రజలందరూ, గృహిణులు, సామాన్యులు కూడా ఎప్పుడు బయటికి టీవీలు ఎత్తుకుపోయి కూర్చున్నారంటే ఆ సభ ఎంత శిక్ష మనం తెలియజేసుకోవచ్చు.